హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చాణక్యుడు ఏం చెప్తున్నాడంటే మనిషి అన్నవాడు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో సిగ్గుపడొద్దో చాణక్యుడు చెప్తున్నాడు. అంటే ఒకటి విద్య నేర్చుకుంటున్నప్పుడు, రెండు భోజనం చేస్తున్నప్పుడు, మూడు ఇరువురు మధ్య వ్యాపారం చేస్తున్నప్పుడు సిగ్గుని అమాయకత్వాన్ని వదిలిపెట్టిన వాడే సుఖంగా ఉంటాడు. వాస్తవానికి ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చేటప్పుడు, ఎవరి వద్ద నుండైనా పుచ్చుకుంటున్నప్పుడు, లేదా తాను ఇచ్చిన సొమ్మును ఎవరి వద్ద నుండైనా తిరిగి మరలా తీసుకునేటప్పుడు, ఆహార ధాన్యాలు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు సిగ్గు సంకోచాలు పడకూడదు. ఇలాంటి విషయంలో నువ్వు ఏమాత్రం సిగ్గుపడుతూ అమాయకంగా సున్నితంగా ఉంటే నువ్వు ఎన్నడూ సంతోషంగాను సుఖంగాను ఉండలేవు. దీన్ని బట్టి నువ్వు ధనవంతుడు కూడా కాలేవు. కాబట్టి నువ్వు సిగ్గు, అమాయకత్వం, భయం అనేవి వదిలి విహరించాలి. అప్పుడే నీ ఎదుగుదల మెరుగవుతుంది. విద్య కాడ సిగ్గుపడితే విద్య రాదు, డబ్బు కాడ సిగ్గుపడితే డబ్బు రాదు, భోజనం చేసేటప్పుడు సిగ్గుపడితే పస్తులు ఉండాల్సి వస్తుంది, వ్యాపారం చేసేటప్పుడు సిగ్గుపడితే నష్టంలో పడిపోతావు. కాబట్టి సిగ్గు, అమాయకత్వం వదిలి నీ నిత్య జీవితంలో వ్యవహరించు. నీ స్థాయి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.